ఈ జూమ్కి విచ్చేసినటువంటి అందరు లీడర్స్ అందరికీ, అలాగే కాబోయేటటువంటి మిలీనియర్స్ అందరికి కూడా ఆ, చాలా చాలా శుభాభివందనం. అలాగే స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అల్లా అందరికీ శాంతి శుభాలు కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క జూమ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవ్రీడే మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి బిజినెస్ ప్రెజెంటేషన్ని, బిజినెస్ ప్లాన్ని రోజు వింటున్నాము. ఈ రోజు కూడా వినడం కాకుండా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే రానున్నటువంటి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ప్లాన్ చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఇది మొత్తం కూడా హిడెన్ అయిపోతుంది. దీన్ని మొత్తం విడమర్చి చెప్పేవాళ్ళు ఉండరు ఎవ్వరు కూడా. చాలా చాలా విషయాలు ఇప్పుడు చూస్తున్నాం. ఇంతకుముందు మొత్తం ఎలా వచ్చేది, ఎంతెంత వచ్చేది, ఎవరి ద్వారా ఎంత వస్తుంది, మొత్తం ఇచ్చేది మొత్తం కంపెనీ. ఇప్పుడు తగ్గించేసింది. రాను కమింగ్ డేస్లో ఇంకా తగ్గిస్తుంది. ఎందుకంటే ఫార్ములాస్ అన్ని బయట తెలిసిపోతాయి కదా. ఫార్ములాస్ అన్ని బయట తెలిసిపోయినప్పుడు డూప్లికేషన్ చేస్తారనేసి దీన్ని కాపీ రైట్స్ తీసుకొని మొత్తం కూడా హిడెన్ చేసేస్తారు మొత్తం కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటంటే అందరికి కూడా తెలుసుకోవడానికి మనము ట్రై చేద్దాము. తెలుసుకున్నట్లయితే మీరు దీంట్లో ఎవరైతే ప్లాన్ మొత్తం తెలుస్తుందో వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకు ఆ యొక్క క్యాపబిలిటీ డిఫరెంట్ ఉంటుందండి. వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ఇన్కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యువర్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఇందులో ఫార్ములాస్ ఒకటే అయినా సరే మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ వేరువేరుగా ఉంటుంది. ఎవరైతే ప్లాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే మొత్తం ప్లాన్తో మీరు వస్తారో వాళ్ళ యొక్క ఇన్కమ్స్ వేరుంటాయి. ఎవరైతే ఎక్కువ సమయం కేటాయిస్తారో, ఎవరైతే ఎక్కువ టీంని బిల్డప్ చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందరికీ ఒకటే ఫార్ములా, బట్ వాళ్ళ యొక్క పనితీరుని బట్టి, వాళ్ళ యొక్క టీముని బట్టి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళ యొక్క తెలివిని బట్టి, వాళ్ళు తెలుసుకునేటటువంటి సబ్జెక్ట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇన్కమ్ తీసుకునే స్టైల్ మొత్తం కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మీరందరూ కూడా దయచేసి రాసుకొని తెలుసుకుంటారనేసి తెలుసుకో ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటూ మీరు వినడానికి ప్రయత్నం చేయండి. తెలియనటువంటి విషయాలు కూడా రాయండి, తెలిసిన విషయాలు కూడా రాయండి. తెలియని విషయాలు మీరు రాసుకోవడానికి ఏంటంటే ఆ, కనీసం మనకు డిస్కస్ చేసుకోవడానికి ఉంటుందండి. అలాగే మీకు సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు ప్రమోట్ చేశారో, ఎవరి ద్వారా అయితే మీరు వచ్చారో వాళ్ళకి అడగడానికి ప్రయత్నం చేయండి మీ డౌట్స్ అన్ని కూడా. ఎప్పుడైతే వాళ్ళు క్లారిఫై చేయలేరో అప్పుడు జూమ్లో మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళందరినీ మీరు అడిగినప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ జూమ్లోకి వస్తారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇదంతా కూడా ఎవ్రీడే జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఇది డైలీ ప్రాసెస్ అండి. ఇది మనం స్కూల్కి వెళ్ళి ఎట్లయితే నేర్చుకోవాలంటే, ఒక కాలేజ్కి వెళ్ళి మనము ఒక బీటెక్ చేయాలన్నా, ఒక ఎంబీబీఎస్ చేయాలన్నా, ఒక కాలేజ్కి వెళ్ళి ఎవ్రీడే మనం ఎలాగైతే తెలుసుకుంటూ ఉంటామో ఇక్కడ కూడా మనం జూమ్లో ఎవ్రీడే మనం ఈ బిజినెస్ గురించి కొంత టైం ఇక్కడ కేటాయించినట్లయితే అందరి యొక్క ఎక్స్పీరియన్స్ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయడం వల్ల ఏమవుతుంది, అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ జూమ్లో తెలుస్తాయండి. ఒకేసారి మనకి ఇప్పుడు చూడండి 170 మెంబర్స్ ఉన్నారు. దీనిలో ఒకళ్ళకు ఒక డౌట్ అడిగినట్లయితే అందరికి ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. ఒకళ్ళు ఒక సమస్య క్లారిఫై చేసుకున్నారంటే అందరికి ఆ సమస్య తీరుతుందండి. సో ఇక్కడ ఒక విషయం మనం చెప్పామంటే 170 మందికి కూడా ఆ విషయం వెళ్ళిపోతుంది. సో అందుకోసం జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే జూమ్కి వస్తారో వాళ్ళు 100% వాళ్ళ యొక్క బిజినెస్ అనేది టాప్ లెవెల్లో ఉంటుందండి. మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు జూమ్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి బిజినెస్ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. సరే మనం ఏదో కలిసి కలిసి వచ్చే కాలం వచ్చి మనకి ఏదో కలిసి వచ్చి టీమ్ బిల్డప్ అవ్వడం కాదండి. ఒరిజినల్గా మనకి జూమ్లోకి వచ్చి మనం ఒరిజినల్గా సబ్జెక్ట్ తెలుసుకున్నట్లయితే ఆ యొక్క చెప్పే విధానం కానీ ఆ స్టైల్ కానీ వేరుంటుంది. సో మీ అందరికి కూడా నేను ఈ యొక్క జూమ్ని ఈ యొక్క మన ఆ, ఈ యొక్క చెస్ కంపెనీ యొక్క
కాంపెన్సేషన్ ప్లాన్ని జూమ్ ద్వారా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, వన్స్ అగైన్ వెల్కమ్ టు డెసాల్వ్స్ కమ్యూనిటీ. డెసాల్వ్స్ అనేది ఒక ఉత్తర అమెరికాలోని ఒక పర్వత శ్రేణి. ఇది మనకు అంచెలంచెలుగా ఆకాశాన్ని, స్కైస్ ఎలాగైతే స్కైస్ టచ్ చేస్తున్నటువంటి ఒక పర్వత శ్రేణి అండి. మన యొక్క స్పీడప్ కానీ మన యొక్క జర్నీ కూడా ఇలాగే ఆకాశాన్ని అంటే ఆ, ఆ, అంటే అంతటి ఎత్తున ఎదగాలనేటటువంటి కోరికతో డిసాల్వ్స్ అని నామకరణం చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, మీ యొక్క ఆ, మీ రీచ్, మీ గోల్ కూడా ఇలాగే హయ్యెస్ట్ పీక్ స్టేజ్లో ఉండాలనేసి కోరుకుంటుంది కంపెనీ. నేను కోరుకుంటున్నాను, మనం అందరం కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఆ దైవాన్ని మనము కృతజ్ఞతలు తెలుపుదాం. అలాగే మనకు ఎవరైతే మనం ఇన్వైట్ చేశారో వాళ్ళను, అలాగే మనకి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ చెప్తున్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే గురువుని, గురు దేవో భవ, ఆ, గు- ఆ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. సో అలాంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఎప్పుడు ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. వాళ్ళకి ఆ స్థానాన్ని కల్పిస్తూ, మిమ్మల్ని ఎంట్రీ చేసిన ప్రతి ఒక్కరు గురువే. మీకు తెలియని విషయాలు తెలియజేసే ప్రతి ఒక్కరు గురువేనండి. సో అలాంటి గురువులకు మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో మనం చూసినట్లయితే, దీని యొక్క డిస్క్లైమర్ చూసినట్లయితే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. దీనిలో ముఖ్యంగా మనకు కేవైసీ అనేది ఉంటుంది కాబట్టి, మనకి ఆధార్ కార్డు కానీ, అలాగే మన యొక్క పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇలాంటి ఏదైనా ఒక కార్డు సబ్మిట్ చేసి మనం కేవైసీ చేసుకోవాలి. అలాగే ఫేస్ని కూడా మనం డిటెక్ట్ చేసుకునేటటువంటి, ఎలాగైతే బైనాన్స్లో మనం చేసుకుంటామో అలాగే ఫేస్ డిటెక్టర్ ఉండి ఫేస్ని కూడా డిటెక్ట్ చేస్తుంది కాబట్టి కేవైసీ అది ముఖ్యం ఇది. సో కేవైసీ జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే వస్తుందండి. కేవైసీ ఉంది కాబట్టి దీంట్లో 100% ఒక వ్యక్తికి ఒక ఐడి మాత్రమే మనకు లభిస్తుంది కాబట్టి దానికంటే ఎక్కువ తీసుకోవడం ప్రయత్నం చేయకండి. అలాగే ఇది ప్యూర్లీ మనకు బిజినెస్ ప్లాన్, ప్యూర్లీ మనకు వర్కింగ్ ప్లాన్ అండి. వర్క్ చేసే వాళ్ళని తీసుకురండి. ఎవరైతే ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఇవ్వండి. అంతేగాని అందరూ నేను ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదండి, నేను డబ్బులు పెడతాను నాకు ఏమైనా వస్తాయా, నేను చేయకుంటే ఏమైనా వస్తాయా, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త ప్లాన్, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ. సో అలాంటి ఆవిష్కరణకు వన్ టైం మనం పెట్టేటటువంటి ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక ఇద్దరు వ్యక్తులు ప్రమోట్ చేసేటటువంటి క్రమంలో మనం చేయకపోతే ఇది మనం అనుకున్నటువంటి ఇది రాదండి. అలాగే మేము ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు, అందరికీ ఒకే ఫార్ములా ఉంటుంది. కానీ మీరు పనిచేసే విధానాన్ని బట్టి, మీరు చేసేటటువంటి స్పీడ్ని బట్టి, మీ యొక్క క్యాలిక్యులేషన్, అలాగే మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క అన్నీ కూడా ఇంపాక్ట్ దీంట్లో ఉంటాయండి. సో ఈ ఇంపాక్ట్ అన్ని కూడా దీని మీద, మీ యొక్క ఇన్కమ్ మీద ప్రభావం చూపిస్తాయి. సో అందరికీ ఒకే ఫార్ములాస్ ఉన్నప్పటికీ డిఫరెంట్గా మనకు ఇన్కమ్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించాలి. నేను ఇద్దరిని చేశాను నాకు ఎంత వస్తాయి, నేను నలుగురు చేశాను నాకు ఎంత వస్తాయి, అది దాని యొక్క స్పీడ్ని బట్టి, మీరు చేసే విధానాన్ని బట్టి, మీరు చేసేటటువంటి సిస్టమ్ని బట్టి, మీరు వెచ్చించే టైం, ఇదంతా కూడా దీంట్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి గమనించారండి. సో అలాగే దీంట్లో ఇది వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇది. దీని గురించి చెప్పాలంటే ఒక 2 మినిట్స్ మనం లాసెస్ వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి ఏదైతే ట్రెడిషనల్ వ్యాపారం ఏదైతే ఉందో, ఆ ట్రెడిషనల్ వ్యాపారానికి, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ చాలా మంది మనం చెప్తూ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నటువంటి వ్యత్యాసము అందరు పెద్ద పెద్ద రీడర్స్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఒక ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్కిను ఒక డెస్సాల్వ్స్కి చాలా తేడా ఉందనేసి నిరూపించి, చాలా తేడా ఉందని మనం గమనించాలి. అలాగే మనం కూడా దీన్ని ఆ, మనం చూస్తే, మనం విన్నట్లయితే మీకు అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం కూడా ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. సాంప్రదాయకమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ని మాత్రమే చేస్తున్నాము. ఇది ఒక కొత్త విధానంతో మార్కెట్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక చేతి ఒకవైపు పక్కగా నెట్టేసి
ఒక కొత్త విధానంతో మనకు వచ్చినటువంటి దీన్ని, ఇది ఏంది, ఎలా వచ్చింది ఏంటనేది చూద్దాము. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనగానే మనకు ఆ, మనకు ఎంతో సంపాదన దీంట్లో ఉంది అనేసి ఆ, చా మనం చూస్తూ ఉంటాం. డైరెక్ట్ సెల్లింగ్ లో కమ్యూనిటీ అంతా కూడా కమ్యూనిటీ కామర్స్, ఇది అందరు కలిసి కట్టుగా చేసే వ్యాపారం అని చెప్తూ ఉంటాం. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ని కూడా ఇక్కడ పక్కన పెట్టేసింది. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని ఇక్కడ ఏం చెప్తుంది, అది ఒక సాంప్రదాయకమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్, ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ ని ఈరోజు పక్కకు పెట్టి ఒక అద్భుతమైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారము ఈరోజు మనం చూస్తున్నాము. దీంట్లో మిషన్ లెర్నింగ్, అలాగే ఏఐ టెక్నాలజీ, ఆటోమేటెడ్ ఆటో రెన్యువల్ సిస్టము, ఆటో అప్గ్రేడేషన్ సిస్టము, ఆటోమేషన్ సిస్టమ్, ఇలాంటి సిస్టమ్స్ అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుంది. ఈ యొక్క సిస్టంలో ఇలాంటి సిస్టమ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి, అంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా వాడుకుంటూ అప్డేటెడ్గా వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇప్పటివరకు ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్స్ అన్ని కూడా అప్డేటెడ్గా ఏది వాడుకోలేదండి. అప్డేటెడ్గా ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీని కానీ, అప్డేటెడ్గా ఉన్నటువంటి మిషన్ లెర్నింగ్ కానీ, అప్డేటెడ్గా ఉన్నటువంటి ఆటో రెన్యువల్ సిస్టమ్ కానీ, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ కానీ, ఆటోమేషన్, ఇలా ఆటోమేటెడ్ అనేటువంటి మాటను ఏ డైరెక్ట్ సెల్లింగ్ కూడా మనం చేస్తున్నటువంటి ఏ డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఇంతవరకు వాడలేదండి. ఈ ఫస్ట్ టైం ఇది, ఈ టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఈరోజు మనకు ఈ డెస్సాల్వ్స్ కంపెనీ అందజేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, డెస్సాల్వ్స్ కంపెనీ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. డెస్సాల్వ్స్ కంపెనీ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. అదే ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి, ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్. అంటే మనకు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనగానే సాధారణంగా మనకి ఏం కనిపిస్తాయండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఎన్నో కంపెనీస్ మనకు కనిపిస్తాయండి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అలీబాబా కానీ, మీషో కానీ, ఇలా రకరకాలే కనిపిస్తున్నాయండి. ఈ రకరకాల షాపింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనం చూసినట్లయితే, ఈ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో జనరల్గా ఇవన్నీ కూడా అవుట్డేటెడ్గా మనం చూస్తున్నాం. నోకియా ఫోన్ ఒకప్పుడు పెద్ద గొప్ప కంపెనీ, కానీ అది అప్గ్రేడ్ అవ్వలేదు. అప్గ్రేడ్ అవ్వకపోతే ఈరోజు ఏమైపోయింది, అవుట్డేట్ అయిపోయింది. అలాగే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ కూడా, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ కూడా, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా అప్డేటెడ్ కాకపోవడం వల్లే మనము దీంట్లో ఫెయిల్యూర్స్ అనేవి ఫెయిల్యూర్స్ అవుతున్నాం. 1 డే, 2 డే, 1 మంత్, 2 మంత్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుండి చేస్తూ కూడా ఈ అప్డేషన్ లేవు, అప్డేట్ లేదు, అప్డేట్ వెర్షన్లు లేవు. ఇవి అన్ని కూడా పాత స్టైల్, ట్రెడిషనల్ వ్యాపారం, ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉన్నాయి అవి. ఇద్దరిని తీసుకొచ్చినట్లయితే బైనరీ విధానం అనేసి, యూనిలివర్ విధానం, యూనిలివర్ అని, బైనరీ విధానం అనేసి, తర్వాత రకరకాల ఏదేదో చెప్పుకుంటున్నారు. సో ఇక్కడ అన్ని కూడా డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇదంతా కూడా ఇది యూనిలివర్ కాదు, బైనరీ కాదు. ఇది మనం ఇద్దరిని చేయాలని చెప్తున్నాం కానీ ఇది బైనరీ లెవెల్ కాదండి. దీంట్లో ర్యాంక్స్ ఇచ్చారు, ఆ ర్యాంక్ని బట్టి మనకు అమౌంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. 2/2, 2x20 మ్యాట్రిక్, ఒక మ్యాట్రిక్ ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది కొత్త సిస్టమ్ ఇది. సో అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, కాసేపు మీరు ప్రశాంతంగా దీన్ని విన్నట్లయితే దీని గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. సో అలాగే మనం చూసినట్లయితే, దీని యొక్క వాల్యూస్ చూసినట్లయితే, గ్రేస్ అనేటటువంటి వాల్యూస్ తోని మనకు ఒక అద్భుతమైనటువంటి వాల్యూస్, మనిషి గ్రేస్ అంటే అదే కరుణ, కరుణ కలిగినటువంటి ఒక మంచి మనసుతో మన యొక్క బిజినెస్ ముందుకు వెళ్ళాలి. అంటే సమాజాన్ని, నవ సమాజ నిర్మాణాన్ని నిర్మించడంలో ఇది ఎంతో సహాయపడాలి, అందరికీ ఉపయోగపడాలన్న దాంతో గ్రేస్ అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది ఇక్కడ. సో అలాగే మనం చూసినట్లయితే రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఉంది. రిఫరల్ ప్రోగ్రామింగ్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ఇది ప్రమోట్ చేయబడుతుంది. ఎవరికి, కస్టమర్లను ప్రమోట్ చేయబడుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాము, అలాగే అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ అంటున్నాం, కానీ మనం ఇక్కడ ఏమీ కొనాల్సిన పని లేదండి. ఏమీ కొనాల్సిన పని లేదు, మనము ఏమి కూడా అమ్మాల్సిన పని లేదు. మనము అమ్మాల్సిన పని లేదు, మనం కొనాల్సిన పని లేదు. మన ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, లేకుంటే లేదు. సో ఈ విధమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో అలాగే ఇందులో మనం చూసినట్లయితే
ప్రజెంట్ మనకు అఫిలియేటెడ్ మార్కెటింగ్ ద్వారా మన యొక్క సిస్టమ్ ద్వారా లింక్ సిస్టమ్ ద్వారా మనకు చాలా మంది కస్టమర్లు కావాలి కాబట్టి కస్టమర్లను పెంచే క్రమంలో ఉంది కంపెనీ. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది జనవరి దాకా మనకు పూర్తి స్థాయిలో అందుతుందనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు జనవరి, ఫిబ్రవరి మంత్లలో ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది మనకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ రిఫరల్ ప్రోగ్రామింగ్ వల్ల, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనం కొద్దిగా పని చేయాలి దీంట్లో. ఏం చేయాలి? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. వన్ టైం ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. ఈ ఇద్దరు వ్యక్తులు అనగానే మీ యొక్క తమ్ముడినో, మీ అన్ననో, మీ యొక్క కొడుకునో, మీ యొక్క భార్యనో, తల్లినో వేసుకోవడం కాదండి. బయట వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ మీరు వేసుకుంటే 2, 3 ఐడీలు మీరు వేసుకున్నారనుకోండి, అంత వాళ్ళ పని కూడా మీరే చేయాల్సి వస్తుంది. ఒక ఐడి వేసుకుంటే ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. 2 ఐడీలు మీరు వేసుకుంటే నలుగురిని చేయాలి. 3 ఐడీలు మీ అయితే 6 వ్యక్తుల్ని స్పాన్సర్ చేయాలి. సో ఈ విధంగా మీరు స్పాన్సర్ చేస్తున్నటువంటి క్రమంలో మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో అలాగే పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతూ మనకు ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఒక పెద్ద కమ్యూనిటీ ఏర్పడుతుంది. మన ద్వారా మనతో, మన ద్వారా మనతో, మన తర్వాత ఒక పెద్ద కమ్యూనిటీ ఏర్పడుతుంది. 20 లెవెల్స్‌లో మీ కమ్యూనిటీ వచ్చి 21 లాక్స్ పీపుల్స్ ఉంటారు. అలాంటి కమ్యూనిటీ ఏర్పడుతుంది. మరి 21,00,000 మంది మీకు బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా మీకు ఎంత ఇన్కమ్ వస్తుందనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది డైరీ డైరెక్ట్ మనకు అలాగే మనకు ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుందంటే వరల్డ్ వైడ్‌గా మనం ఎక్కడన్నా సరే దీన్ని ఆఫర్ చేయొచ్చు. మన యొక్క రిఫరల్ లింక్‌ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలోనైనా సరే ఈ రెఫరల్ లింక్‌తోని మనం వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా దీనిలో కస్టమర్‌గా వస్తువుని కొంటూ ఉంటారు. అలాగే వాళ్ళు అంబాసిడర్‌గా అయినట్లయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పేమెంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నట్లయితే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ పేమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు దీని యొక్క ఆపర్చునిటీ చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలో అయినా సరే మనం ఈ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని పెంచుకోవచ్చు. ఈరోజు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ. ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ. సో అంత పెద్ద ఇండస్ట్రీ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీలో మనం కూడా మన యొక్క కస్టమర్లను పెంచే క్రమంలో 21 లాక్స్ కమ్యూనిటీతో మనము బాండప్ అయినట్లయితే ఈ యొక్క 21 లాక్స్ ఆఫ్ పీపుల్స్‌తో మనకు ఒక కనెక్టివిటీ ఏర్పడినట్లయితే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుద్దనేది ఒకసారి ఆలోచించండి. సో అలాగే మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యము డైలీ షాపింగ్ వల్ల ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది ముఖ్య ఉద్దేశ్యం. సో మనకు డైలీ షాపింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ పబ్లిక్ మనకు పెరగాలి. కస్టమర్లు పెరగాలి. సో ఆ కస్టమర్లను పెరిగేటటువంటి క్రమంలో, పెంచే క్రమంలో మనం ఉన్నాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పబ్లిక్‌ని పెంచే క్రమంలో ఉన్నాం. సో ఈ విధంగా పబ్లిక్‌ని పెంచుతూ మనం ఏం చేస్తున్నామంటే మన రిఫరల్ లింక్ ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా సరే మనం రిఫరల్ లింక్ పంపించి వాళ్ళకి మన ఆర్గనైజేషన్‌లోకి ఇన్వైట్ చేస్తున్నాం. సో మరి ఆర్గనైజేషన్‌లో ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? రానున్నటువంటి రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ చేయడం వల్ల డైలీ ఇన్కమ్ వస్తుంది. ఎంత ఇన్కమ్ వస్తుంది? ఉదాహరణకు మీరు ఒక ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేశారు. అతను ఫ్రీగానే వచ్చాడు. ఫ్రీగా జాయిన్ అయ్యాడు. ఫ్రీగా జాయిన్ అయ్యి అతను ఖాళీగా ఒక $100 వస్తువు తెప్పించుకున్నాడు. అతనికి మంచి డిస్కౌంట్ వోచర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చాయనేసి మంచి డిస్కౌంట్ ఉంది అనేసి అతను ఏం చేశాడు? ఒక 40%, 50%, 60% డిస్కౌంట్ లభిస్తే ఆ డిస్కౌంట్‌ని అతను అనుభవిస్తూ అతను ఒక వస్తువుని తెప్పించుకున్నాడు. $100 వస్తువు తెప్పించుకుంటే ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుందంటే ఈ $100లో ఒక వస్తువు తెప్పించుకున్నప్పుడు దానిలోకెళ్ళి 20% లాభాన్ని తీస్తుంది కంపెనీ. అంటే ఒక $20 పక్కకు తీస్తుంది. ఈ పక్కకు తీసినటువంటి 20% ఏదైతే ఉందో ఆ అమౌంట్‌ని 4 భాగాలుగా విడదీస్తుంది. 4 పార్ట్స్‌గా విడదీస్తుంది.
ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేశారో, ఎవరైతే ఆ వస్తువు కొన్నాడో, అతన్ని స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తికి $5 వెళ్తాయి. అంటే 25% అతనికి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 25% ఆర్వి కమిషన్లోకి వెళ్తుంది. అదేవిధంగా రిమైనింగ్ 25% 20 లెవెల్స్ మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతుంది. ఒక 20 మందికి అప్లయర్లకు వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ 25% $5 ఏదైతే ఉన్నాయో అది కంపెనీ తన యొక్క బాగోగుల్ని పెంచుకోవడం కోసం, కంపెనీ యొక్క డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు ఆ $5 ఏవైతే ఉన్నాయో 25% లేక $5 కంపెనీ తీసుకుంటుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ డైలీ షాపింగ్ వల్ల కొన్ని వేల లక్షల డాలర్స్ సంపాదించేటటువంటి ప్లాట్ఫామ్ని ఇది మన ముందుకు తీసుకొచ్చింది. అలాంటి అలాంటి ప్లాట్ఫామ్ యొక్క రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి దీని యొక్క రూట్ మ్యాప్ని చూస్తూ ముందుకు వెళ్ళండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా డైలీ షాపింగ్ అనేది మనకు నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీంట్లో మనం చూసినట్లయితే దీని యొక్క మార్కెట్ ప్లేస్మెంట్ ఎట్లుంది అంటే ఎంత గొప్పగా ఉందంటే దీంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. వర్చువల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే డైలీ పనిచేసే ఉన్నాయి. అలాగే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో లభించే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ నుండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ దీంట్లో లభిస్తుంది. సో అలాగే మనము ఇక్కడ ఉండి ఈ యొక్క బిజినెస్ని ఎక్కడికైనా ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుండి మనం ఒక కస్టమర్ని ప్రమోట్ చేయొచ్చు, అలాగే ఒక వెండర్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. ఒక కస్టమర్ని ప్రొవైడ్ చేయొచ్చు, ఎంతో మంది కస్టమర్లను ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే ఎంతో మంది వెండర్లను కూడా మనం ఇక్కడ ప్రమోట్ చేయొచ్చు. సో అలాంటి అద్భుతమైనటువంటి మార్కెట్ ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఇలాంటి మార్కెట్ ప్లేస్లో మనము సమస్తం అమ్ముకొని మన యొక్క వ్యాపారాన్ని అన్ని విధాలుగా లాభాన్ని పొందొచ్చు. అంటే కస్టమర్కి ప్రొవైడ్ చేసి అతని ద్వారా లాభం పొందవచ్చు, లేక ఒక కన్జూ ఎవరైతే ఒక మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో అలాంటి మ్యానుఫ్యాక్చర్ని కూడా మనం ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు అమ్మినటువంటి వస్తువుల ద్వారా కూడా మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది లభిస్తుంది. సో ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్ లో మనము రావడానికి ఎలా రావచ్చు అంటే ఒక ఒక 3 టైప్స్ ఆఫ్ జైనింగ్స్ ఉన్నాయి. నాలుగోది జైనింగ్ కాదండి, అది అది ఒక ప్రమోషన్. ఒకటి ప్రమోషన్ ఉంది. ఇందులో 3 జైనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ జైనింగ్ చూసినట్లయితే ఒక సాధారణమైనటువంటి కస్టమర్. ఒక సాధారణమైనటువంటి కస్టమర్ని రిటైల్ కస్టమర్ అంటాం, రిటైల్ క్లయింట్ అంటున్నాం. ఈ రిటైల్ క్లయింట్ కు ఈ ఆర్గనైజేషన్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రిటైల్ క్లయింట్. మొదట డబ్బులు కట్టనంత వరకు మనము మన యొక్క క్లయింట్ ఏమంటున్నాం అంటే రిటైల్ క్లయింట్ అంటున్నాం, సాధారణమైనటువంటి కస్టమర్ అంటున్నాం. ఈ సాధారణమైనటువంటి కస్టమర్ కి ఇందులో వస్తే లాభం ఏంటంటే మనము డబ్బులు కట్టుకోనంత వరకు మనం కూడా సాధారణమైనటువంటి కస్టమరే. మన అతనికి లాభం ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఏదైనా వస్తువు తెప్పించినప్పుడు అతనికి మామూలుగా తీసుకునేటటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి గిఫ్ట్ వోచర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్, అలాగే డిస్కౌంట్ వోచర్స్ ఇలాంటి ప్రత్యేకంగా లభిస్తూ ఉంటాయి. లభిస్తే అతను ఏం చేయొచ్చు అంటే అతను దాన్ని వాడుకొని అతను తెప్పించుకోవచ్చు. ఇతను ఫ్రీగా వస్తాడు, ఏమి కూడా 1 NP కూడా కట్టాడు, ఒక్క నయా పైసా కూడా ఈ ఆర్గనైజేషన్లో పెట్టుబడిగా పెట్టాడు. ఒక ఎంట్రీ అన్నట్టు, ఇది ఫ్రీ ఎంట్రీ. మనం ఎగ్జిబిషన్ వెళ్ళాలంటే ఒక మెయిన్ గేట్ నుండి వెళ్తాం, అదొక ఎంట్రీ. లోనికి వెళ్ళిన తర్వాత మీరు ఏం తీసుకోవాలంటే మీ ఇష్టం అది. అలాగే ఇది కూడా డెసాల్ఫ్స్ కమ్యూనిటీలో రావడానికి ఒక ఎంట్రీ అండి, మెయిన్ ఎంట్రీ ఇది. ఈ ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది, ఎవరికైనా సరే ఫ్రీగా ఉంటుంది. ఎవరైతే అమౌంట్ కట్టుకొని వాళ్ళకు ఫ్రీగా ఎంట్రీకి వచ్చారో ఆ ఎంట్రీలో వచ్చిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనం ఫ్రీగా ఉండి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీగా ఉండి మనకు ఎప్పుడైతే ఈ యొక్క షాపింగ్ పోర్టల్ మనం వాడుకుంటామో అది మన ఇష్టం అండి, వాడుకోవచ్చు మనం. అలా కాకుండా మనకు ఇన్కమ్ కూడా ఎర్న్ చేయాలనుకున్నాం, ఈ యొక్క కంపెనీ ద్వారా కొంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే మనకు 2 మార్గాలు ఉన్నాయి. దీంట్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అనంతమైనటువంటి మార్గము, ఒకటేమో కొంత మార్గం, అంటే కొంత కొంత ఇన్కమ్ జనరేట్ చేసే మార్గం.
అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఒక మార్గం ఉంది, అంబాసిడర్గా జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు కొంత ఇన్కమ్ వస్తే సార్ అనుకుంటే ఒక యాక్టివ్ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. యాక్టివ్ మెంబర్గా జాయిన్ అవ్వడానికి $20 పే చేయాలి. అలాగే అంబాసిడర్గా జాయిన్ అవ్వడానికి $129 పే చేయాలి. ఏది చేసినా వన్ టైం అండి. ఏది పే చేసినా లైఫ్లో వన్ టైమే పే చేస్తారు. అది $20 పే చేసినట్లయితే ఒక మెంబర్గా మీరు జాయిన్ అవుతారు. అలాగే $129 పే చేసినట్లయితే ఒక అంబాసిడర్గా జాయిన్ అవుతారు. ఇప్పుడు ఈ యొక్క $20 పే చేసినటువంటి ఒక మెంబర్కి మనం చూసినట్లయితే ఇతనికి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేం లాభాలు ఉన్నాయని చూస్తే ఇతనికి ముఖ్యంగా మనం చూస్తే ఇతను కట్టినటువంటి $20 ఒక మ్యాట్రిక్లోకి వెళ్ళిపోయాయి. ఒక మ్యాట్రిక్ అండి, 2x20 మ్యాట్రిక్. అంటే ఇందులో 2, 4, 8, 16, 32 అంటే ఒక వ్యక్తి ఇద్దరిని తెస్తారు. ఆ ఇద్దరు కాస్త నలుగురు అవుతారు. నలుగురు కాస్త 8 మంది అవుతారు. ఇలా డబల్ అవుతూ డబల్ అవుతూ డబల్ అవుతూ 20 లెవెల్స్ మనకు కనిపిస్తాయండి. అంటే లాస్ట్ 20th లెవెల్లో 10 లక్షల మంది ఉంటారు. 10,50,000 మంది ఉంటారు. అంటే మొత్తం మీ ఆర్గనైజేషన్లో 21 లక్ష మంది మీ ఆర్గనైజేషన్లో మొత్తము ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలాగ మనకు 20 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ 20 లెవెల్స్ $20 ఏవైతే ఉన్నాయో ఈ $20 మొత్తం కూడా మన యొక్క అమౌంట్ మొత్తము ఒక 20 లెవెల్స్లో ఉన్నటువంటి పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. 20 లెవెల్స్ ఉన్నటువంటి 20 మంది పబ్లిక్లోకి. 20 20 లెవెల్స్ మ్యాట్రిక్ అంటే అర్థం ఏంటంటే మన కింద 20 లెవెల్స్ ఉంటాయి, పైన 20 మంది అప్లైనర్స్ ఉంటారు. మన నెత్తి మీద 20 మంది అప్లైనర్లు ఉంటారు. మన కింద 20 లెవెల్స్ జనాలు 21 lakhs ఆఫ్ పీపుల్స్ మనకు ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే ఒక $20తో పే చేసి వస్తారో ఆర్గనైజేషన్లో అతనికి ఒక మెంబర్ అన్నాము. ఆ మెంబర్స్ ఎంతమంది కన్నా ఫ్రీగా రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకు రిఫరల్ లింక్ వస్తుంది. ఫ్రీగా చేయని వాడికి రిఫరల్ లింక్ రాదండి, కేవలం అతను కస్టమర్ మాత్రమే. ఇతనికి రిఫరల్ లింక్ వస్తుంది. అలాగే ఒక కస్టమర్ తీసుకునేటటువంటి వస్తువు ఇతనికి 25% ఆదా వస్తుంది, రిబేట్ వస్తుంది ఇతనికి. సో అలాగే మనకు ఎంతమందినన్నా ఫ్రీ కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఇతనికి లాభం వస్తుంది. అతను $20 తీసుకొని ఒక యాక్టివ్ మెంబర్ అయినా ఇతనికి లాభం వస్తుంది. అలాగే అతను ఒక $129తోని అంబాసిడర్ అయినా సరే ఇతనికి లాభం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఇతనికి కట్టినటువంటి $20 ఒక మ్యాట్రిక్లో వెళ్ళిపోయాయి. ఆ మ్యాట్రిక్ నుండి అందరికీ జనాలకు డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులను ఎప్పుడైతే $20 వాళ్ళు వీళ్ళ ఆర్గనైజేషన్లో వస్తారో అప్పుడు వీళ్ళకి ఏమంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్తామండి. ఒక ఇద్దరు వ్యక్తులు తన యొక్క ఆర్గనైజేషన్లో వచ్చినట్లయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఈ $20 కట్టిన వాళ్ళు అయి ఉన్నట్లయితే ఇతనికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేసి బిరుదు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఇతనికి 20 లెవెల్స్ మ్యాట్రిక్‌లో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఇతని యొక్క ఇన్కమ్ దరిదాపుగా ఒక $1,000 జనరేట్ అయ్యేటటువంటి ఇన్కమ్లో ఉంటాడు. $20 పే చేశాడు, ఆర్గనైజేషన్లో వచ్చాడు, ఎంతో మందిని ఫ్రీగా రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసిన వాళ్ళలోకి వెళ్ళే ఎవరో ఇద్దరు కట్టుకోవడం జరిగింది $20. వాళ్ళ యొక్క పని పూర్తయిపోయినట్టే. అలా కాకుండా ఇక్కడ మనకు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌గా వచ్చిన తర్వాత ఒక 10 లెవెల్స్ ఓపెన్ అయిపోయి ఇతనికి మనకు ఒక $1000 సంపాదించేటటువంటి ఒక మార్గము ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఇతనికి $29 ఎవ్రీ మంత్ రెన్యువల్ సిస్టంలోకి వచ్చేస్తాడు. రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోద్ది, ఆటో రెన్యువల్ సిస్టమ్ ఇతనికి ఆన్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ $29 ఇతనికి కట్టడం జరుగుతుంది, రెన్యువల్ అవుతాయి. అంటే ఎవ్రీ మంత్ $29 రెన్యువల్ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే ఇతనికి ఆ మంత్ నుండి ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు $20 తోటి వచ్చారో అప్పటి నుండి ఆటో రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోయి ఇతను $9 కంపెనీకి పే చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే $20 ఎవ్రీ మంత్ అతని యొక్క $20 మ్యాట్రిక్లోకి ఇంతకు ముందు $20 ఎలాగ వెళ్ళాయో అలా ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాయండి. సో అలాంటప్పుడు ఇతనికి మనం చూస్తే
ఆ $20 మ్యాట్రిక్ అనేది ఆ, త- ఇతనికి ఈ యొక్క ఎవ్రీ మంత్ కట్ అవుతుంది కాబట్టి రెన్యువల్ సిస్టమ్ ఆన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకు $9 కంపెనీ తన యొక్క బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి తీసుకుంటుంది. ఏ వ్యక్తికి అయితే బ్యాక్ ఆఫీస్ వస్తుందో అతనికి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఏ వ్యక్తికి అయితే బ్యాక్ ఆఫీస్ ఉంటుందో ఆ వ్యక్తికి ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత. అది ఎంత ఇన్కమ్ అంటే మనం చేసే పనిని బట్టి లేక కంపెనీ ఇచ్చేదాన్ని బట్టి. మనం పని చేస్తేనేమో చేసే దాన్ని బట్టి వస్తుంది, మనం చేసినంత వస్తుంది. లేదు నేను ఏమి చేయనంటే కంపెనీ ఇచ్చినంత మనం తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది రెండో మనకు ఆ, ఏదైతే మనకు ఒక మనకు సారీ ఒక యాక్టివ్ మెంబర్ వచ్చాడో, ఒక ఇద్దరు యాక్టివ్ మెంబర్లను జాయిన్ చేసుకోవడం వల్ల $20 మ్యాట్రిక్ మనకు ఈ యొక్క మ్యాట్రిక్ లో ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో కాలానుగుణంగా తన దగ్గర డబ్బులు ఉన్నట్లయితే తన తర్వాత తన ఆర్గనైజేషన్ లో ఫ్రీగా ఇచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది అంబాసిడర్లు కూడా అయితే అయ్యారనుకుందాం. అలాంటప్పుడు ఇతనికి ఇన్కమ్ రాదండి, ఎందుకంటే ఇతను అంబాసిడర్ గా జాయిన్ అవ్వలేదు. ఇతను వచ్చేసి ఒక కేవలం ఒక మెంబర్ గా మాత్రమే జాయిన్ అయ్యాడు కాబట్టి మెంబర్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే ఇతనికి వస్తాయి. ఇతను డైరెక్ట్ గా ఒక 20 మంది అంబాసిడర్లు జాయిన్ అయినా ఇతనికి ఏం రావు. ఇతను అంబాసిడర్ అయిన తర్వాతనే కింద వాళ్ళే రావడం స్టార్ట్ అవుతాయి. ఇతను అంబాసిడర్గా ఇతను ఫస్ట్ అవ్వాలి, ఆ తర్వాతనే అంబాసిడర్ చేసిన వాటి నుండి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మూడవది చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం అంతా మాట్లాడేది ఈ యొక్క అంబాసిడర్ గురించే కాబట్టి ఈ అంబాసిడర్గా మనం ఉండాలి అంటే ఈ కంపెనీలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసినట్లయితే $129 ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసినట్లయితే అతనికి యాక్టివ్ అంబాసిడర్ అని చెప్తామండి. యాక్టివ్ అంబాసిడర్ అంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయాలి. సో ఇక్కడ $129 పే చేసినప్పుడు ఈ $129 ఎటు వెళ్తున్నాయంటే ఒక $9 ఏమో కంపెనీకి వెళ్తున్నాయి తన బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి. అలాగే ఒక $20 మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. రిమైనింగ్ $100 ఒక $100 మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. అంటే $129 కూడా సరైనటువంటి మార్గంలోనే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయండి. కంపెనీకి $9 మాత్రమే వెళ్తున్నాయి, రిమైనింగ్ $120 పబ్లిక్ లోకి వచ్చేస్తున్నాయండి. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక యాక్టివ్ మెంబర్గా మనం ఒక యాక్టివ్ అంబాసిడర్గా జాయిన్ అవుతామో ఈ యాక్టివ్ అంబాసిడర్కి ఇక్కడ మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఒక $100 మ్యాట్రిక్ ఇక్కడ టచ్ అవుతుంది. 2 మ్యాట్రిక్స్ ఉన్నాయండి మొత్తం, ఒకటి $20 మ్యాట్రిక్, ఒకటి $100 మ్యాట్రిక్. సో ఈ $100 మ్యాట్రిక్ ఎవరు ఎంజాయ్ చేయొచ్చు అంటే కేవలం అంబాసిడర్ సారీ ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేసినటువంటి ఒక యాక్టివ్ మెంబర్కి మాత్రమే ఈ అవకాశం అనేది కల్పించింది కంపెనీ. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనం జాయిన్ అయినట్లయితే మనకు వచ్చే ఇన్కమ్స్ ఏంటంటే ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. ఒక బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయితే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అలాగే 5 టైప్ ర్యాంక్స్ వచ్చేసి 7 ర్యాంక్స్ ఉన్నాయండి మొత్తం. AMB1, AMB2, AMB3, AMB4, AMB5, AMB6, AMB7 7 ర్యాంకులు ఉన్నాయి. అలాగే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి మంత్లీ ఇన్కము, రెండవది ఇయర్లీ ఇన్కము, మూడవది లైఫ్ టైం ఇన్కమ్. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, 7 టైప్స్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో మనము ఒక వ్యక్తిని ప్రమోట్ చేసినట్లయితే మనకు AMB1 ర్యాంక్ అంటాం. $129 వచ్చినటువంటి వ్యక్తిని AMB1 ర్యాంక్ అంటాం. ఈ 1 ర్యాంక్ లో మనము $100 మన అప్లయర్కి ఇచ్చేస్తున్నాం. మన అప్లయర్కి ఒక్క అప్లయర్కి $100 ఇవ్వడం వల్ల ఒక్క లెవెల్ ఓపెన్ అవుతుంది. ఒక్క లెవెల్లో దరిదాపుగా మీకు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అలాగే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ $200 తీసుకునే సంభావ్యత కలిగిన రోజు మీకు AMB2 అనేది మీ యొక్క వ్యాలిడ్ నుండి AMB2 ర్యాంక్ కోసము $200 కట్ అవుతాయి. సో ఈ విధంగా $200 ఎప్పుడైతే మనకు కట్ అయ్యాయో AMB2కి మనము వెళ్ళిపోతాము.
AMB2కి వెళ్ళిన తర్వాత ఇక్కడ $200 కోసం ఎప్పుడైతే ఇస్తామో ఇద్దరు వ్యక్తులకు మనం పై వాళ్ళకి ఇస్తే 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ముగ్గురు వ్యక్తులకి ముగ్గురికి ఇస్తే 3 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. నలుగురికి ఇచ్చినట్లయితే 4 లెవెల్స్. ఫస్ట్ మనము ఒక వ్యక్తికి $100 ఇచ్చినట్లయితే ఒక లెవెల్ ఓపెన్ అయింది. ఈసారి AMB2 అప్పుడు ఇద్దరు వ్యక్తులకు ఇస్తాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. అప్పుడు మనకు దరిదాపుగా 2 + 4 6 మెంబర్స్తోని $100 జనరేట్ అవుతాయి. అలాగే నెక్స్ట్ AMB3 ర్యాంక్ కోసం మనము $330 కట్టినట్లయితే అది మనకు AMB3 ర్యాంక్ అంటాము. మూడో లెవెల్ ఓపెన్ అయిపోతుంది. అంటే 2, 4, 8 16 మంది. 2, 4, 8. సో ఈ విధంగా మనకు 14 మందితో $1,400 జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనము AMB5 ర్యాంక్స్ వరకు అందరు కూడా అచీవ్ అయ్యేటటువంటి క్రమంలో 62 మెంబర్స్ మనకు ఉంటారు AMB5లో. ఈ 62 మెంబర్స్ వల్ల మనకు దరిదాపుగా 1180 800 $11,400 జనరేట్ అవుతాయి. ఈ ప్లాన్ని మనము కొత్త ప్లాన్ అంటున్నాము. ఒక యూనిక్ ప్లాన్. అలాగే మనకు ఇది హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటాం. ఈ హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటే ఏంటంటే 62 మెంబర్స్తోని మనకు 6200 జనరేట్ అవ్వాల్సిన దగ్గర $11,400 జనరేట్ అవుతుంది. దాదాపుగా డబల్ జనరేట్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనకు మంత్లీ ఇన్కమ్ చూసినట్లయితే మన 62 మెంబర్స్ AMB5 అయ్యేటటువంటి క్రమంలో మనకు అంచెలంచెలుగా అందరూ అందరూ ఒకేసారి కారు కాబట్టి అంచెలంచెలుగా మనకు ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ మన యొక్క జర్నీ స్టార్ట్ అయ్యి మొత్తం 62 మెంబర్స్ కూడా AMB5 అయ్యే నాటికి $11,400 వచ్చేస్తాయి. ఇది మంత్లీ ఇన్కమ్. అలాగే ఇయర్లీ ఇన్కమ్ చూసినట్లయితే మనం ఇయర్ కోసం $1,100 పే చేస్తాం. ఇక్కడ AMB5లకు మనం కూడా AMB5లో ఉంటాం కాబట్టి AMB5 ర్యాంక్ కోసం కాపాడుకోవడానికి ఎవ్రీ మంత్ రెన్యువల్ అవ్వాలి. ఎంత రెన్యువల్ అవ్వాలి? $1,649 రెన్యువల్ అవ్వాలి మీ దాంట్లోకి వెళ్ళి. మీ ఐడి స్టార్టప్లో $120 ఐడి, $9 కంపెనీకి వెళ్ళిపోయాయి, $120 ఐడి. కానీ కాలానుగుణంగా మీ యొక్క ఐడి AMB5 ర్యాంక్ కోసము ఎవ్రీ మంత్ $1,649 కట్ అవుతాయి మీ వ్యాలెట్ నుండి. మరి మీ కింద వాళ్ళ నుండి 62 మందితో మీ కింద ఉన్నటువంటి వాళ్ళతో మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యి ఎవ్రీ మంత్ $11,400 జనరేట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి మీ ఇన్కమ్ $1,649 ఎవ్రీ మంత్ కట్ అయినట్లయితే మీకు మంత్లీ ఇన్కము $9,751 ఇక్కడ మంత్లీ ఇన్కమ్ లభిస్తుంది. అలాగే ఇయర్లీ ఇన్కమ్ కూడా చాలా పెద్ద ఇన్కమ్ ఉందండి. అది కూడా దరిదాపుగా మనకు మనము AMB6 ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది. ఇయర్లీ ఇన్కమ్ మనకు దరిదాపుగా 2,046 మందితో వస్తాయి కాబట్టి మనము ఇయర్లీ వన్స్ కడతాము. మన కింద వాళ్ళ నుండి కూడా ఇయర్లీ వన్స్ మనకు వస్తాయి. ఎంత వస్తాయి ఇయర్లీ మొత్తంలో? $2,04,600 వస్తాయి. సో అంత పెద్ద ఆర్గనైజేషన్ అండి. మీరు 10 లెవెల్స్ పైన ఇచ్చినట్లయితే 10 లెవెల్స్ కింద ఓపెన్ అవుతున్నాయి. అలాగే AMB7 ర్యాంక్ గురించి మనం మాట్లాడినట్లయితే AMB7 ర్యాంక్ కోసం 2,200 పే చేయాలి. ఈ 2,200 పే చేసినప్పుడు మనకు 20 మెంబర్స్ అప్లైనర్లకు వెళ్ళిపోతే 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అంటే మన 20 లెవెల్స్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుండి కూడా మనం $100 లైఫ్లో వన్ టైం తీసుకోవచ్చు. దాదాపుగా మనకు 21 లక్షల మందితో మనకు $100 తీసుకోవడానికి అవకాశం. ఇదే కాకుండా దీంట్లో ఆర్వి కమిషన్ ఉంది, అలాగే మ్యాచింగ్ బోనస్ ఉంది. ఈ మ్యాచింగ్ బోనస్, ఆర్వి కమిషన్ ఇవన్నీ కూడా మనకు ఎలా చూస్తామంటే మనము 120లోకి వెళ్ళి 20, పక్క 3లోకి వెళ్ళి 330లో 30, 440లో 40, 550లో 50. ఇవన్నీ మనకు వేరే మ్యాట్రిక్, ఇంకో మ్యాట్రిక్ ఉంది, చిన్న మ్యాట్రిక్. మినిమం $1/2 నుండి మ్యాక్సిమం $5, $6 ఇచ్చేటటువంటి మ్యాట్రిక్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్లో మనకు మినిమం $1/2 వేసుకున్నా సరే దాంట్లో షాపింగ్ మ్యాట్రిక్లో మనము సగం డబ్బులు వెళ్తాయి. అలాగే షాపర్స్ మ్యాట్రిక్లో సగం వెళ్ళినట్లయితే సగమేమో ఆర్వి కమిషన్లోకి వెళ్తాయి.
సో ఈ విధంగా అతి పెద్ద కమిషన్ ఆర్వి కమిషన్. అలాగే మనకు డైరెక్ట్ చేసుకున్నట్లయితే ఎంతమందిని అయితే మనం డైరెక్ట్ చేసుకుంటామో ఈ డైరెక్ట్ చేసుకున్న వాళ్ళ మీద మనకు ఆర్వి కమిషన్ 50% వస్తుంది. అలాగే వాళ్ళు కట్టేటటువంటి ఫస్ట్ మంత్లో $50 ఎవ్రీ మంత్ వస్తూ ఉంటాయి. ఒక 10 మందికి డైరెక్ట్ చేసుకున్నట్లయితే ఒక $500 ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి మీకు రావాల్సిన దానికంటే ఎక్స్ట్రా. సో ఈ విధంగా మీరు ఆ, ఎంతమందిని డైరెక్ట్ చేసుకోగలిగితే అంత ఇన్కమ్ ఇక్కడ సంపాదించే ప్లాట్ఫామ్ అండి. సో అలాగే ఆర్వి కమిషన్ ఒక అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ ఆర్వి కమిషన్ ఒకటి, నెక్స్ట్ మనకు షాపర్ మ్యాట్రిక్స్ ఒకటి, ఈ రెండు కూడా చాలా చక్కగా పనిచేస్తూ చాలా అమౌంట్ ఇస్తున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో అందుకోసం దీన్ని ఏమంటున్నామంటే ఈ ప్లాట్ఫామ్ని సపరేట్గా మనము ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ చేసాం ఎంతో కాలం. ఈ ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ కాదు, ఇదంతా కూడా అప్డేటెడ్ డైరెక్ట్ సెల్లింగ్, అప్డేట్ చెందినటువంటి డైరెక్ట్ సెల్లింగ్. మళ్ళీ ఇంత అప్డేట్ చెందినటువంటి డైరెక్ట్ సెల్లింగ్లో ఒక్కసారి ఆర్గనైజేషన్లో $129తో మనం ఎంట్రీ అయ్యి ఇద్దరు వ్యక్తులను చేయలేకపోతే మనకు ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో రావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏ పని అయితే చేస్తున్నామో అక్కడ మనకు ఎంత అయితే రావాలో అంత వస్తున్నాయి. కానీ ఇంత పెద్ద అమౌంట్స్ మనం తీసుకోవాలంటే కనీసం మనకు ఆ, ఈ యొక్క ఏదైతే కంపెనీ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మనం ఫాలో అవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం ఈ యొక్క కాంపన్సేషన్ ప్లాన్ని మనం ఏమంటున్నాం అంటే ఒక వండర్ఫుల్ ప్లాన్ అంటున్నాము. అందుకోసం ఇలాంటి ప్లాన్ ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్, ట్రెడిషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ని బ్రేక్ చేస్తూ మనం ఒక కొత్త పవర్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకున్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్గా ఎంతెంత వస్తాయి, ఏది వస్తాయి, ఏంబిఫై నుండి మనకు వచ్చేటటువంటి కమిషన్స్, ఇవన్నీ డీటెయిల్గా ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు చెప్పడం తగ్గించాం. సో మీకు పిలిచినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగి ఈ యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఆ, విధానాలు ఎట్లా అనేది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యొక్క అవకాశం విన్నటువంటి మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.